తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తారెట్టిస్తున్నాయి. ఏపీలో మరో 4 రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 12 జిల్లాలకు ఆరెంజ్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా నిన్న ఒక్కరోజే కంకిపాడు, పెనమలూరులో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలను ఇంత భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం భయాందోళనకు గురిచేస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు తెలంగాణలోనూ ఎండలు మండుతున్నాయి. నల్గొండ జిల్లా వేములపల్లిలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి, జగిత్యాల, ఆసిఫాబాద్లో 46.6 డిగ్రీలు, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిన్నటి నుంచి రోహిణీ కార్తె ప్రారంభమవడంతో ఈ ఎండల తీవ్రత మరింత ముదిరింది. చాలా చోట్ల సాధారణం కంటే 5-6 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అటు మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా హీట్ వేవ్స్ కొనసాగుతాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.